తాము ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి మరీ గగ్గోలు పెట్టడం ఏంటో అంటూ మంత్రి లోకేష్ జగన్కు కౌంటర్ ఇచ్చారు. గత 5 సంవత్సరాల పాలనలో తప్పు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్లో నమోదు చేసుకున్న మాట నిజమే అయినా తాము ఇంకా రెడ్ బుక్లో తెరవనే లేదు, చర్యలు తీసుకోవడం మొదలుపెట్టనే లేదు. అప్పుడే జగన్ గగ్గోలు పెట్టడం ఏంటని లోకేష్ విమర్శించారు. తాము ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తామని, రెడ్ బుక్లో పేర్లున్న అధికారులపై కూడా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోబోమని స్పష్టం చేశారు. సీఎంగా ఉన్నప్పుడే కేవలం 2 సార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలో 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ చెప్పే అబద్ధాలను అసెంబ్లీకి వచ్చి చెబితే అందులో నిజమెంత అబద్ధమెంతో తాము అధికారంగా చూపిస్తామన్నారు. గతంలో వైసీపీ నేతల్లా తమ కూటమి నేతలు ప్రవర్తించారని, వ్యక్తిగతంగా దాడులకు దిగబోరని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతీకార చర్యలు ఉండవని, శాంతి భద్రతలను కాపాడతామని చెప్పారు. అయితే పార్టీ కోసం కష్టపడ్డ నేతలు, పార్టీ కోసం పనిచేస్తున్న వైసీపీ దాడులకు గురైన నేతలెవరో తమకు తెలుసని, రాబోయే రోజుల్లో వారందరికీ పదవులిచ్చి గౌరవిస్తామని లోకేష్ ప్రకటించారు.